ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. దసరా అంటే చిన్న పెద్దలు అందరికీ సరదా పండుగే. ఎందుకంటే పిల్లలందరికీ సెలవులు ఉంటాయి కదా. పల్లెటూరులో అయితే పిల్లలు ఊరంతా తిరిగి అయ్యవార్లకు చాలు 5 వరహాలు, పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అంటూ కేరింతలు పెడుతూ ఉంటారు. ఈ రోజు అమ్మవారి అలంకరణ గురించి శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మనకు వివరిస్తారు. నమస్కారం శాస్త్రి గారు. ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చేయడానికి ఇక్కడ ఝాన్సీ గారు వచ్చేసారు. నమస్కారం. ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ముందు ప్రేక్షకులకు చెప్పి ఆ తర్వాత పూజ ప్రారంభిద్దామండి. ఓకే. నమస్కారం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాంత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. ఈరోజు మనం మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించుకొని ఆదిపరాశక్తిని పూజించుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆదిపరాశక్తి మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా త్రిపుర సుందరి రూపంలో ఉంటుందండి. ముందుగా ఈ యొక్క అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఆ యొక్క 3 రూపాలు ఉన్నటువంటి మహాసరస్వతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఆ యొక్క అమ్మవారిని మనం మూలా నక్షత్రం రోజు విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క అమ్మవారి జన్మ నక్షత్రం అటువంటి ఆ మూలా నక్షత్రం రోజున ఆ అమ్మవారిని సేవించినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం చేత మనకి సకల విద్యలు కూడా అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అధిరోహంగా ఉంటుందని చెప్పేసి శాస్త్ర ప్రతీతి. తర్వాత ఈ లలితా త్రిపుర సుందరీదేవి, ఈ అమ్మవారిని కూడా మనం ఈ యొక్క నవరాత్రుల్లో కొలుచుకుంటూ ఉంటాం. ఈ లలితా త్రిపుర సుందరీదేవి త్రిపురాత్రయాల్లో 2వ అమ్మవారు. ఆ యొక్క లలిత అమ్మవారు మన యొక్క లలితా సహస్రనామాల్లో చెప్పినట్టుగా సచామర రమావణి సవ్య దక్షిణ సేవిత అంటే రమావాణి లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నుంచొని అమ్మవారికి వింజాములు విసురుతూ ఉండగా శివుని వక్షస్థలం మీద కూర్చొని అమ్మవారు ఉంటుందట. అటువంటి లలితా త్రిపుర సుందరీదేవిని కూడా మన యొక్క నవరాత్రులు కొలుచుకుంటూ ఉంటాం. ఇక 3వ రూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు. ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు మనకి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి అనేటువంటి 8 రూపములతో ఉంటుంది. ఈ అష్టలక్ష్ములు కనుక అనుగ్రహించినట్లయితే మనమందరం కూడా ఆ యొక్క ధనధాన్యాది రాసులతో తొలుతూగుతూ ఉంటామని చెప్పేసి ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారు అలంకారంతో పూజించుకొని ఈ యొక్క ముద్గానం అంటే కట్టె పొంగలి, తర్వాత రవ్వతో చేసిన లడ్డూలని మనం అమ్మవారి నైవేద్యంగా జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ముందుగా ఈ పూజ ప్రారంభించి ఆ తర్వాత అమ్మవారికి ఆ నైవేద్యం జరిపించాం. ఓం భవస్దేవస్య పత్న్యై నమః. ఓం సర్వస్దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్దేవస్య పత్న్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. నైవేద్యం, ఈ నైవేద్యంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ కట్టు పొంగలి, తర్వాత రవ్వతో చేసిన లడ్డూను తయారు చేయండి అమ్మ. తర్వాత నైవేద్యం చేసేస్తాం. ముందుగా ఏం తయారు చేయబోతున్నారు? తీపి పదార్థం రవ్వ లడ్డూనే ముందు చేద్దాం. రవ్వ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటి? రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు పాలు, పచ్చి కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పౌడరు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, నెయ్యి. ముందుగా ఇప్పుడు ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే.
ఫస్ట్ నెయ్యి వేసుకుందాం, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్స్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే, దానికోసం ఈ నెయ్యి వేడి చేసుకోవాలి. మొత్తం కరిగి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. జీడిపప్పు వేసుకుందాం. ఇలా క్వాంటిటీ మనం తీసుకోవాలా లేదంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుందా? క్వాంటిటీ అంటే ఈ జీడిపప్పులు మనకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకుందాం. కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి, ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే, బౌల్లో తీసేసుకున్నామా? కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కాబట్టి అందుకనే లాస్ట్లో వేసాను. ఓకే, జీడిపప్పు వేగిన తర్వాత నేను కిస్మిస్లు వేసాను. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇవి పక్కన తీసిన తర్వాత ఈ వేడి నెయ్యిలోనే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒకసారి స్టవ్ వెలిగించి ఈ ఉన్న నెయ్యిలో, మిగిలిన నెయ్యిలో రవ్వ వేయించుకోవాలి. బొంబాయి రవ్వని వేయించుకోవాలి. అంటే వేరే నెయ్యి అక్కర్లేదా? ఇది సరిపోతుంది, ఈ నెయ్యి సరిపోతుంది. బొంబాయి రవ్వ మెల్లిగా వేసుకుని వేయించుకోవాలా? గోల్డ్ కలర్ వచ్చే వరకు, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, నెయ్యిలోనే వేయించాలా? నెయ్యిలోనే వేయించాలి. మంచి వాసన అయితే వస్తుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు లైట్గా జాగ్రత్తగా సిమ్లో వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. లేకపోతే రవ్వ కదా, కొంచెం మాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. చూడు మంచి కమ్మని వాసన ఎలా వస్తుందో. ఓకే, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే కొంచెం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుమును కూడా వేడి చేసుకోవాలి. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయే వరకు వేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే నిల్వ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి లైట్ గా వేయించుకుంటే నిల్వ ఉండడానికి ఉంటుంది. పాలన్నీ పిండేసేయాలా పచ్చి కొబ్బరి తీసి? లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని మనం తీసేసేయచ్చు. తీసి సేమ్ బౌల్లో వేసేద్దామా? కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందాక మనం బంగారం రంగు వచ్చేంత వేయించుకున్నాం కదా, అందులోకి ఇది కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇందులో మనం కప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇలాగే యాడ్ చేసేయాలా? అంతే. అంటే దీన్ని ఏం లేదు, ఇలానే వేసుకోవాలి. షుగర్ని కప్పుడు షుగర్ని యాడ్ చేస్తాం. కప్ షుగర్. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ వేసుకున్నాము. తర్వాత ఇలాచీ పౌడర్, ఫైనల్ ఇలా యాడ్ చేసేయచ్చా? ఇలాచీ పౌడర్ ఇలా యాడ్ చేసేయచ్చు. ఓకే, ఇలాచీలు షుగర్ కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇట్లా కలిపేసుకుని ఓకే, ఇలాచీలో లైట్ గా కొంచెం షుగర్ వేసి మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఓకే, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అంటే కొంచెం ఉండ చేయడానికి మనకి సరిపోయేటట్టుగా అన్నమాట. ఎక్కువ కాదు, జస్ట్ అంటే తడి కావాలి కదా, కొంచెం పాలు వేసుకుని తడి చేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇది చల్లార్చాలా లేదంటే ఇట్లానే లైట్ గా కొంచెం వేడివేడిగా, అది కొబ్బరి వేడి ఉంది కదా, అప్పుడైతేనే మనం ఉండ చుట్టగలం. చల్లారిపోతే మనకి ఉండ రాదు. లైట్ గా వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టడానికి. ఇప్పుడు మనం దీన్ని ఉండలుగా చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పాలు వేసాం కదా, ఇదంతా అబ్జర్వ్ చేసుకున్నంత కలుపుకోవాలి. అంత మిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడు, అంత కొంచెంగా తడిగా ఉంది, కొంచెం తడిగా ఉంది. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఉండగా చుట్టేసుకోవాలి. వేడిగా ఉన్నా పర్వాలేదా? కొంచెం వేడిగా ఉంది, ఎక్కువగా లేదు. కొంచెం వేడిగా ఉన్న టైంలో మనం పాలు పోసుకొని ఇలా ఉండ వచ్చే వరకు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోండి. లడ్డు తయారైపోయింది. ఆల్మోస్ట్ లడ్డూలన్నీ రెడీగా ఉన్నాయి, అయిపోయినాయి. ఇది ఇంక మనం తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేయటమే. ఓకే, చూస్తే చాలా బాగుంది. బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్.
జీడిపప్పు, కిస్మిస్ చాలా బాగుంది. సో చూసారు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డులు. రవ్వ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, పాలు, నెయ్యి, పంచదార. తయారు చేసే విధానం: ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. అది దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగాక రవ్వ వేసుకున్న బౌల్లోనే వేసి దాంట్లో పంచదార, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని పాలు పోసి కలపాలి. ఇప్పుడు దాన్ని ఉండలుగా చుట్టి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు రెడీ. ఓకే, నెక్స్ట్ కట్టు పొంగలి అన్నారు కదా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చూద్దాం. పెసరపప్పు, బియ్యం, నూనె, నెయ్యి, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం ఏం చేసుకోవాలి? ముందుగా మనం కట్టు పొంగలి మొదలు పెట్టే ముందర 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. 2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు డ్రైగా వేయించుకొని వేయకుండా డ్రైగా వేయించుకొని మనం మిక్సీ ఇలా మెత్తని పౌడర్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కట్టు పొంగలి మనం కుక్కర్లో చేసుకుంటే బాగా వస్తుంది. కుక్కర్ పెట్టి కొంచెం హీట్ ఎక్కాక మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాం. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటాం. కుక్కర్లోనే చేసుకోవాలా పొంగలి అనేది? కుక్కర్లోనే పెట్టుకోవాలి. ఇది రైస్ ఐటమ్ కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటే బాగా మెత్తగా. మామూలుగా పొంగలి అందరూ కూడా ఎక్కువ కుక్కర్లోనే ప్రిఫర్ చేయాలి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది అని చెప్పేసి చాలా బాగా వస్తుంది. మనం దీంట్లో 2 స్పూన్లు నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ వాడదాము. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. ఇది ఒక 2 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనె నెయ్యి మిశ్రమంలో మన ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి ఇప్పుడు ఎండుమిర్చి వేసిన తర్వాత మనం మిరియాలు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మిరియాలు మళ్ళీ కొంచెం యాడ్ చేయాలా? మనం పౌడర్ కాకుండా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత ఘాట్ని పట్టి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు. ఇప్పుడు జీడిపప్పు మనకి కావాల్సిన జీడిపప్పులు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ వేగనివ్వాలి. కొంచెం దోరగా జీడిపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇదంతా వేసాక వేయాలి. ఓకే, కట్టు పొంగలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం దీనికి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు వేసాం కాబట్టి సాధారణంగా మనం కుక్ చేసినప్పుడు 3 కప్పులు అంటే డబల్ వేస్తాము. కానీ కట్టు పొంగలికి మాత్రం కొంచెం ఎక్కువ పడతాయి నీళ్ళు. మామూలుగా దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 3 టైమ్స్ వేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు 4.5 కప్పులు నీళ్ళు పోసుకుంటాం. 4.5 కప్స్. ఓకే, 4.5 కప్పులు. వన్ కప్ బియ్యం, 1/2 కప్ పెసరపప్పు. ఇది 4.5 కప్స్. కరెక్ట్గా ఉన్నాయి కదా, సరిపోయాయి కదా. 3 టైమ్స్. ఇప్పుడు ఏంటి, ఇది మరగనివ్వాలా? కొంచెం మరగనివ్వాలి. కొంచెం హైలో పెట్టుకొని ఈ మరుగుతున్నప్పుడే మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్లోనే వేసేసుకుంటే అబ్జర్వ్ అవుతుంది. అవును.
ఝాన్సీ గారు ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం. ఓకే, ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ వేయాలి. ఇవి వేసిన తర్వాత పెసరపప్పును కూడా యాడ్ చేస్తాం. పెసరపప్పు కూడా ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుందాం. 2 వేసేసి బాగా కలుపుకోవాలా? వేసి కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేయాలి. ఓకే, దీంట్లోనే యాడ్ చేసేయాలా? ఎంత అంటే హాఫ్ స్పూన్? ఇప్పుడు 2 స్పూన్స్ వరకు పడుతుంది. ఆల్రెడీ మనం మిరియాలు వేసాము కానీ ఇప్పుడు మనకి కావాల్సిన ఫ్లేవరు నెక్స్ట్ టేస్ట్, ఇందులో మిరియాలు గ్రైండ్ చేసాం కాబట్టి మనకి వచ్చే కొంచెం కారం టేస్ట్ మిరియం పొడి నుంచే వస్తుంది. కాబట్టి మనం 2-3 మన రుచికి తగినట్టు అంటే కావాల్సినంత వేసుకోవచ్చు. ఓకే, తినేదాన్ని బట్టి మనకి రుచికి కావాల్సినంతగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 2 స్పూన్స్ యాడ్ చేద్దామంటారా? ఇలా పౌడర్ వేసిన తర్వాత ఇలాగ మొత్తంగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మరుగుతుంది కదా, ఇలాగే వదిలేస్తారా? మరుగుతున్నప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అట్ లాస్ట్ నెయ్యి ఫినిషింగ్ టచ్. నెయ్యి కూడా బాగా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్. ఓకే, పొంగల్ రెడీ అయిపోయాక కూడా మళ్ళీ మన మీద నుంచి వేసుకొని తినొచ్చు. మనం మామూలుగా తినేటప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతుంది కదా, మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాక ఎన్ని విజిల్స్ కోసం వెయిట్ చేయాలి మనం? 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్ చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసేయటం. ఓకే, సర్వింగ్ బౌల్లో జీడిపప్పులు కొంచెం గార్నిష్లా పెట్టేద్దామా? జస్ట్ కనబడేలా వేసేస్తున్నాను. ఇప్పుడు వేడివేడి కట్టు పొంగలి రెడీ. ఓకే, చూసారు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కట్టు పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి, నెయ్యి, నూనె. తయారు చేసే విధానం: వంటకి ముందుగా 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ జీలకర్ర దోరగా వేయించి మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వగానే ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక 4.5 కప్పుల నీళ్లు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 2 స్పూన్స్ మిరియాలు జీలకర్ర పొడి, 2 స్పూన్స్ నెయ్యి వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి రెడీ. అమ్మవారికి ఇష్టమైన 2 ప్రసాదాలు రెడీగా ఉన్నాయి కదా, మరి తీసుకువెళ్దామా? తప్పకుండా. ఓకే, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి స్వాహ. శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమః. అవసరార్థే నారికలఖండ సమిశ్ర కదలీ ఫల సమిశ్ర గాన సమిశ్ర మధుపహారాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరమంగళానందనీరాజన దీపం. జై బోలో జగదాంబా మాతా కీ జై. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖేన జీవన సిద్ధిరస్తు. ఇదండి ఈరోజు మీ ఇంటి వంట.